వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం స్పష్టం చేసిన మంత్రి సురేష్. ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. వైఎస్ఆర్ చేయుత మహిళకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. మీడియా సమావేశంలో మంత్రి రంగనాథరాజు వ్యాఖ్య. గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తాం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న మంత్రి తలసాని. చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు. పోలీసులు కేసీఆర్ కు ఊడిగం చేయొద్దంటూ మండిపాటు. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఏపీలో పాఠశాల ప్రారంభంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ప్రారంభంపై సీఎం జగన్ కూడా స్పష్టత కూడా ఇచ్చారని వివరించారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం రోజున కూడా పాఠశాల పునః ప్రారంభిస్తున్నట్లు వివరించారు. స్కూల్స్ రీఓపెనింగ్ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదివరకే ముఖ్యమంత్రి గారు ఒక డేట్ను కూడా చెప్పడం జరిగింది, సెప్టెంబర్ 5 అని. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్లో అక్టోబర్ 15 అని చెప్పడం జరిగింది. అన్లాక్ 3 గైడ్లైన్స్ వచ్చిన దాని ప్రకారం ఆగస్ట్ 31 వరకు స్కూల్స్ తెరవకూడదని చెప్పి రావడం జరిగింది. తదుపరి ఆదేశాల కోసం కూడా ఎదురు చూస్తున్నాం. దాన్ని బట్టి ఈ ఆగస్ట్ ఎండింగ్లో కూడా మళ్ళీ తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటాం. ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం రోజున ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని లాంఛనంగా అవి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదే రోజున జగనన్న విద్యా కానుకని కిట్లు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఈ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు బహుమతిగా ఇస్తానని చెప్పడం జరిగిందో ఆ విద్యా కానుకను కూడా ఆ రోజు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని, సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామని మంత్రులు చెప్పారు. దాదాపు 3 నుండి 5 వేల పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో హాజరైన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, ఏపీ పిఎస్సి, పురపాలక శాఖ, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. One fifth of the total students మనం ఎగ్జామ్ పెట్టాను. 22 అయితే ఇప్పుడు 4 చిల్లర. ఫస్ట్ డే 10 లక్షలు. 5 days హాలిడేస్ 3 హాలిడేస్ ఇస్తారు జనరల్. ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్స్ స్కూల్స్ ఆర్ ఓపెనింగ్. సో ఈ స్కూల్స్ ఇన్విజిలేటర్స్ కు అంతా కూడా హాలిడేస్ ఇస్తారు. ఏపీలో మహిళకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి రంగనాథరాజు తెలిపారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే ప్రతిపక్షం మాత్రం అడ్డుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు తగులుతూ కోర్టుకు వెళ్తుందని అన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. బీసీ మైనార్టీలకి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు లోపు వారికి వైఎస్ఆర్ క్రాంతి పథం చేయూత, జగనన్న చేయూత పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ స్కీమును లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గుంటూరు జిల్లాలో 1,96,92,152 మంది లబ్ధిదారులకి 360 కోట్లు సుమారు
28 లక్షల రూపాయలు ఈరోజు లబ్ధిదారులందరికీ కూడా నేరుగా బ్యాంకు ద్వారా డబ్బు జమ చేసి ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా వ్యాపారం చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల ద్వారా కూడా ఐటీసీ లాంటి కంపెనీలతోటి అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక కోఆపరేటివ్ సంస్థ అమూల్ సంస్థ ద్వారా ఈ పాడి పరిశ్రమకు కూడా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే నవరత్నాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ పేదలందరికీ కూడా 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమంలో ఎవరైతే నిరుపేదలకి ఇల్లు లేని అందరికీ కూడా ఇల్లు ఇచ్చి కట్టించాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున భూసేకరణ చేసి ఈరోజు ఇవ్వటం కోసం సిద్ధంగా ఉంటే కొన్ని ప్రతిపక్షాలు పేదల ఎవరికి కూడా ఇల్లు ఉండకూడదనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడ్డుపట్టడం జరుగుతుంది. తొందరలోనే కోర్టు క్లియర్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో ఆ ఒక్క పేదలందరికీ ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలు అవసరాలను బట్టి మరిన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాల్లో విద్యుత్, తాగునీరు, చిన్న మరమ్మతులు వంటివి ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వైద్యం, విద్య రంగాలతో పాటు గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో కూర్చొని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు ఎక్కడో కూర్చొని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని, విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటన అత్యంత దురదృష్టకరమని, రమేష్ ఆసుపత్రి యాజమాన్యంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని, దేశమంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను ఆయన పనితీరును ప్రశంసించి అనుసరిస్తుంటే చంద్రబాబు మాత్రం రోజు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తీరు మారకపోతే రాజకీయంగా కనుమరుగు కావడం తథ్యమని చెప్పారు. ప్రైవేట్ వైద్యశాలలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో, ప్రైవేట్ వైద్య ఆసుపత్రులు ఎవరైతే నిర్వహిస్తున్నారో, ఇది ప్రజల కష్టంలో ఉన్నటువంటి సమయం. కరుణతో ఉండండి. కేవలం ధనార్జనే ముఖ్యంగా కాకుండా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక గొప్ప వృత్తిని ఎంచుకుని వైద్యులుగా మీరు ఈ దేశంలో కొనియాడబడుతున్నారు, ఆరాధింపబడుతున్నారు, పూజింపబడుతున్నారు. ఈ ఆసుపత్రుల నిర్వహణ సమయంలో ఇది ఆపత్కాలంలో ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి సమయం, కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల కరుణతో ఉండాల్సినటువంటి సమయం. మీ అందరికీ నేను చేసేటువంటి వినతి, ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నారో, కష్టంలో ఒక పేషెంట్ వస్తే అతనికి ఊరట కలిగే విధంగా, వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని అవగాహన కల్పించే విధంగా వారి పట్ల మీరు చూపాల్సినటువంటి కరుణ చూపుతూ వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒకటి ఈ విపత్తు సమయాన్ని వారి సంపాదన కోసం ఉపయోగించుకునేటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది, అందులో ఏమాత్రమూ సందేహం లేదు. నిన్న జరిగినటువంటి ఘటన చూసాం. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నేటి వరకు కూడా ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే ఆయన హైదరాబాదులో కాపురం, హైదరాబాదులో ఉంటూ ట్వీట్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కొంత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాడు. కానీ ఇది సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, సమర్థవంతమైనటువంటి పాలకుడు ప్రజల కష్టాలను ముందే ఊహించి తీర్చడానికి ప్రణాళిక రచించేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ టెస్టులు చూడండి, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధంగా టెస్టులు మన రాష్ట్రంలో పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చాయి.
మరణాల శాతం తగ్గించడానికి సుమారు 0.89% మరణాలు మాత్రమే ఉన్నాయి. కంట్రీ యావరేజ్ తీసుకుంటే 3% ఉంటే మన దగ్గర 0.89% మరణాల శాతం ఉంది. ఇన్ని ముందస్తు ప్రణాళికలతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కోవిడ్ మీద అంటే కరోనా వైరస్కి సంబంధించిన వాటి మీద ఎక్కడ సరైనటువంటి రీతిలో ప్రజలకి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ అరకొర విమర్శలు చేస్తూ కేవలం రాజధానుల మీద పరిపాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మేలు జరుగుతుందంటే దాన్ని అడ్డుకోవడానికి ఓ ప్రణాళికతో ట్వీట్లతో ఆయన కాలయాపన చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష పాత్రను పోషించడానికి కూడా చంద్రబాబు నాయుడుకి అర్హత లేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ శానిటైజర్ వర్కర్లు ఆందోళనకు దిగారు. కనీస వేతనాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కోవిడ్ సమయంలో అత్యవసర సేవల తరహాలో తాము కూడా అంకిత భావంతో సేవలను అందిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సేవల నేపథ్యంలో అవసరమైన రక్షణ పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా ప్రకటించిన ఇన్సూరెన్స్ పారిశుద్ధ కార్మికులకు కూడా వర్తింపచేయాలని కోరారు. వివేన్ కుమార్ అండి, శానిటేషన్ వర్కర్స్ జాయింట్ సెక్రటరీని. మేము గత 18 సంవత్సరాల పైబడి నుంచి హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం. గత జూలై నుంచి మా కాంట్రాక్ట్ అయిపోయింది, 31న ఎండింగ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు మొన్నదాకా మామూలు హాస్పిటల్లో ఈ మధ్యకాలం ఆగస్టు 1 నుంచి కోవిడ్ హాస్పిటల్ చేశారండి. మాకు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మాకు మినిమం వేజ్ పెంచుతానన్నారు 16,000. సీఎం జగన్ గారు జనవరి 3 నుంచి అమలు చేస్తానని పేపర్లో ఇవ్వడం జరిగింది, పేపర్లో రావడం కూడా జరిగిందండి. కానీ ఇప్పుడు దాకా మాకు 8,000కి చేయమని అధికారులు మనలో అడిగితే అధికారులు ఇలా కాంట్రాక్ట్ అయిపోయింది ఇంకా ఎవరు రాలేదు బాబు మీరు ఇలాగ చేయనని మాకు చెప్పారండి. కానీ కోవిడ్ ఎట్టుకొని ప్రమాదకర పరిస్థితుల్లో మేము లోన పనిచేస్తున్నామండి. మాకు కనీసం ఏ ప్రమాదం జరిగినా మా కార్మికులు ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ కనీస వేతనాలు కానీ లేవండి. జగన్ ప్రభుత్వాలు చూస్తే బాగానే చెప్తున్నా మీకు అన్ని చేస్తున్నామని, కానీ ఇది ఎక్కడ లోపం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ లోపాలు సరి చేయాలని అధికారులని లోకల్ ఎమ్మెల్యే ద్వారముగురు చంద్రశేఖర్ రెడ్డి గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని కన్నబాబు గారిని అందరినీ కొంచెం మా మీద చొరవ చూపి మాకు మినిమం వేసి వచ్చేలాగా మాకు తగిన రక్షణ ఇచ్చేలాగా పిఎఫ్ ఈఎస్ అమలు అయ్యేలాగా అన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెలవు. అధికారికి నమస్కారం. ఇక్కడ బాధితులు కార్మికులు పనిచేస్తుండగా మాకు ఇక్కడ కోవిడ్ వచ్చి అప్పుడు 6 నెలలు పెట్టి కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ దాంట్లో పనిచేస్తున్నాము. కానీ మాకు సరైన నేతనాలు ఇవ్వటం లేదు, సరైన మాకు అవకాశం లేదు. కానీ జీతాలు మాత్రం 8,000 అంటున్నారు. మరి చాలామంది మా వర్కర్స్ అందరూ కూడా చాలా బలహీనత అయిపోయి ఇంట్లో దగ్గరే ఉన్నారు. 230 మందికి 80 మంది 40 మంది పనిచేస్తున్నామండి. ఒక వాటికి వచ్చి ఒక మనిషి చేస్తుంది, 2 మనుషులు చేసే పని ఒక మనిషి చేస్తుంది. కానీ అంత కష్టం మీద పనిచేస్తున్నా కూడా మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు. అధికారులు మరి స్పందించి మా మనమే ఆలకించి మాకు సహాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మరి అధికారులు స్పందించాలి. ఎందుకంటే బాధ్యత అంటే మాటలు కాదండి. ఒక్కొక్కరు దగ్గర 4 వేసి ఉంటున్నారు పేషెంట్ అట్టంటారు. అంతమంది నుంచి మేము పని చేసుకొస్తున్నాము. కానీ చాలా కష్టం మీద పనిచేస్తున్నామండి. కానీ అది గుర్తింపు అనేది లేదు. మాకు జీతాలు కరెక్ట్గా కూడా నెల జీతాలు కరెక్ట్గా వేస్తానో లేదు. మాకు కరెక్ట్గా జీతాలు వచ్చేలాగా మాకు సహాయం చేయాలి. పిఎఫ్ఈఎస్ కూడా మాకు కాకినాడలోనే కట్టాలి. తర్వాత ఇన్సూరెన్స్ కూడా మాకు కాకినాడలోనే కట్టాలి. మరి కాంట్రాక్ట్ అయిపోయినా కానీ ఇంకా 4 నెలలు పెంచుకున్నారట. మరి 4 నెలలు పెంచుకున్నా కాబట్టి కాంట్రాక్ట్ పెంచుకున్నప్పుడు మరి బాధిత కార్మికులని ఎందుకు మమ్మల్ని హింసిస్తున్నారో తెలియట్లేదు. ఎందుకంటే మేము చేస్తున్నది అంత కాని కష్టమే చేస్తున్నాం. ఒక మనిషి కుటుంబాన్ని పోషించాలండి. 10 మంది 4 ఉన్న కుటుంబానికి ఒక మనిషి పోషిస్తుంది. అంటే ఒక మనిషి కూడా ఇంట్లో ఉండిపోతే ఆ కుటుంబం పోషించబడుతుందా? ఆ కుటుంబానికి ఏంటి ఆధారం? కానీ మాకేమి ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ చేయించుకోండి అని చెప్పేసి మాకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా చేస్తలేదు. కానీ ఇన్సూరెన్స్ కూడా వచ్చేలాగా మాకు సహాయం చేయాలి. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసులు కేసీఆర్ కు ఊడిగం చేయొద్దంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. గోషమహల్ వద్ద పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సమయం ఎప్పుడు ఒకేలా ఉండదని, 60 ఏళ్లు పాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఉద్యమాల స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు అది లేదని ఆరోపించారు. ఆనాడు సామాఖ్య ముఖ్యమంత్రులకు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి తేడా ఏంటో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ విద్యార్థి నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు అదే విచిత్రం కేసీఆర్ చేయండి సార్ చేయండి కేసీఆర్ ఉడకలు చేయండి ఏం జోకుర్రా నాయన బాబా బాబా కేసీఆర్ ఇంతగానం జోకుడు పనికిరాదు సార్. ఇట్లా డ్యూటీలు చేయకుండా మీరు ఇంతగానం జోకుడు పనికిరాదు. ఇట్లా డ్యూటీలు చేయకుండా అవును సార్ పవర్ చేసాము మేము కూడా చూసినాము. మాత సైనికులు పట్టిన రోజులు ఉన్నాయి. అరే మంచిది ఎట్లా సార్ ఇది? అరే అరే తెలుసా టీజీపీ సంగతి తెలుసు, అందరి సంఘాలు తెలుసు. చంపుతారా? సంపు పెడతాం చంపేయండి అమ్మ చంపేయండి. లేదు సార్ టూ మచ్. ఇప్పుడు మాకు పవర్ రాదా? మాకు మీరు అప్పుడు ఆడబెడతారు తలకాయలు. మీరు మాకు పవర్ వస్తుందా రాదా? మీరు అనుకుంటున్నది పవర్ కాంగ్రెస్ వాళ్ళకి రాదని అనుకుంటున్నారు. మీరు అందరూ వచ్చిన రోజు మీ పరిస్థితి కర్ణాటక నుంచి కదిరికి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజక పరిధిలోని అమడగూరు మండలం అక్కులవారిపల్లి వద్ద కర్ణాటక నుంచి ఆటోలో కదిరికి అక్రమంగా తరలిస్తున్న ఆటోతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 960 హైవాట్స్ టెట్రా 90 ml ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించేందుకు కదిరికి తరలిస్తుండగా ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు కదిరికి చెందిన రెడ్డప్ప, పఠాన్ మోహినుద్దీన్లు కాగా వీరి ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. ఎవరికైనా కర్ణాటక నుంచి ఆంధ్రాకు మద్యాన్ని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీధర్ హెచ్చరించారు. ఇక కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 31 వరకు రేపల్లె పట్టణం పూర్తి లాక్డౌన్లో ఉంటుందని తహసీల్దార్ విజయ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాక్డౌన్ తీసివేయడంతో ప్రజలు అధిక మొత్తంలో రోడ్లపై తిరుగుతున్నారన్నారు. దీంతో కరోనా విజృంభిస్తుందని అందుకే తిరిగి మళ్లీ అధికారులు లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పాలు, మంచినీళ్లు తెచ్చుకోవడానికి అనుమతి ఉందన్నారు. కూరగాయలు 3 రోజులకు ఒకసారి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ తమకు సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ విజయసారథి రేపల్లె దుకాణదారులు మధ్య చర్చలు జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విజయ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి కరోనా ఉధృతమవుతున్న సందర్భంగా మనకి రేపల్లె పట్టణంలో లాక్డౌన్ మనం ఫస్ట్ ఫేజ్ బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందువలన మనకి కరోనా పెరుగుదల రేట్ అనేది కొంచెం తగ్గింది. మళ్ళా మన వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు రిక్వెస్ట్ మీద ఒక 4-5 రోజులు మాకు కొంచెం లాక్డౌన్ రిలాక్సేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసిన మీదట మనం మళ్ళీ ఒక 5 రోజులు లాక్డౌన్ కొంచెం రిలాక్సేషన్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పటికీ మనకి తగ్గుదల అనేది కనిపించకపోవడం అదొకటి. ప్లస్ ఈ లాక్డౌన్ రిలాక్సేషన్ వలన అందరూ ప్రజల్లో ఒకలాంటి మనం ఏదో బయటకు వచ్చాము, విడుదలయ్యి వచ్చామన్న దీని ప్రకారం ఎంత ఇది జరుగుతుందనేది మనం చూస్తున్నాము. ప్రజలు రోడ్ల మీద తిరగడం కానివ్వండి, వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం. దీనివలన మరలా మేము కమిషనర్ గారు, నేను, సిఐ గారు డిస్కస్ చేసుకొని మళ్ళీ వ్యాపారస్తులతో ఒక మారు డిస్కస్ చేసి మళ్ళీ మీ సహకారం ఉంటే లాక్డౌన్కి వెళ్దాము, మనకి కొంచెం కేసులు తగ్గుతాయి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేసిన మీదట వాళ్ళు కూడా వాలంటరీగా ఒప్పుకున్నారు. దీన్ని బట్టి మనం 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మళ్ళా పాత పద్ధతిలో లాక్డౌన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలను కూడా కోరేది ఒకటే, ఈ లాక్డౌన్ దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండి కరోనా రేట్ తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ లాక్డౌన్ మనం పాటించే సమయాలు వచ్చేసి మంచినీళ్ళు, పాలు, పెరుగు, డైరీ ప్రోడక్ట్స్
మార్నింగ్ 6 to 9 ఉంటాయి. వెజిటబుల్స్ మాత్రం వారంలో 3 రోజులకు ఒకసారి పెట్టడం జరుగుతుంది. మిగిలిన అన్ని షాపులు కూడా కంప్లీట్గా బంద్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే 2-3 రోజుల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు అవసరమైనవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని బయటికి రాకుండా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇక విశాఖ జిల్లా గాజువాకలో ఐకాన్ కృషి ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ శీలానగర్ ఐకాన్ కృషి ఆసుపత్రి ముందు సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. రోగులు డబ్బులు చెల్లిస్తే వైద్యం చేస్తామంటున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో సిపిఎం నాయకులు జి సుబ్బారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆదేశాల మేరకు అతి తక్కువ ఖర్చులతో పేదవాళ్ళకి ఈ కరోనాకు సంబంధించినటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల భయాన్ని సొమ్ము చేసుకునేటువంటి కిమ్స్ లాంటి హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయి వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకి కరోనాకు తగినటువంటి సహాయ సహకారాలు వైద్యం అందించాలని చెప్పేసి మెరుగైన వైద్యం అందించాలని. ఇక రాష్ట్రంలో రోజు రోజుకు దళితులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు టీడీపీ ఎస్సీ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్యాల తిరుపాల్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్. ఈ నేపథ్యంలో పత్తికొండలో టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దళిత యువకుడైన ప్రసాద్ను శిరోముండనం చేసి అవమానానికి గురి చేశారన్నారు. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో సైతం దళిత యువకునికి అన్యాయం జరిగిందన్నారు. ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా దళితులకు అన్యాయం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్ కుమార్, రామానాయుడు, హరిగౌడ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. దళితులపైన దాడులు అధికమైనవని, ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని చెప్పడానికి నిదర్శనం మొన్న 18వ తేదీ మరి ప్రసాద్ పైన పోలీసులు ఇసుక మాఫియా ఉందని లారీలను అడ్డుకున్నాడనే నెపంతో పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి ఆ ప్రసాద్ని శిరోమండం చేయించి గుండు గీయించిన తర్వాత ఆ పిల్లోనికి మనస్తాపం చెంది నేను మరి నా ఒక్కని పైన జరిగిన దాడి కాదది, దళితులందరిపైన జరిగిన దాడిగా అభివర్ణించాలి. ఎందుకంటే ఇది ఒక ప్రసాద్ పైన జరిగిన దాడి కాదు, దళితులందరూ దాదాపు 1 కోటి మంది దళితులకు సంబంధించిన విషయం ఇది. కాబట్టి నేను మరి ఈ సమాజంలో నేను బతకలేనని చెప్పి రాష్ట్రపతి కోవిద్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది. అయ్యా, నేను ఈ ప్రభుత్వంలో నాకు రక్షణ లేదు, మాకు మానభంగాలు జరుగుతున్నాయి, మరి కాబట్టి నన్ను ఒక నక్సలైట్గా గుర్తించండి, ఒక నక్సలైట్గా గుర్తించాన నేను ప్రతీకారం తీర్చుకుంటాననే పరిస్థితి వరకు వచ్చింది. అంటే అదే కాకుండా ఏయూ యూనివర్సిటీలో మహేష్ అనే అబ్బాయి మరి ఒక దళిత ప్రొఫెసర్కి మరి సపోర్ట్గా నిలిచినాడనే ఉద్దేశంతో పిహెచ్డి చేస్తున్న విద్యార్థికి మరి సంతకం పెట్టుకోకుండా మరి వీసీ ప్రసాద్ రెడ్డి సతాయించడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న మీరు చూశారు, ఒక సిఐ గారు పోలీసు వ్యవస్థ ఒక ఆయన మరి దళిత యువకుడిని కాలితోన తనడం, దానికి ప్రతీకారంగా ఎవరో ఒకరిని 2 పోలీసులను సస్పెండ్ చేయడం, ఎస్ఐని సస్పెండ్ చేయడం కాదు. మరి అదేవిధంగా మరి కిరణ్ అనే అబ్బాయిని చీరాలలో మరి కిరణ్ అనే అబ్బాయి మరి ఆ అబ్బాయిని తీసుకొని పోయి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి లాఠీతో కొట్టి చనిపోతే ఆయన మరి పోలీసు జీపులో పోతూ ఆయనే దుంకి చనిపోయినాడని చెప్తున్నారు. ఇది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు. మరి కాబట్టి రాష్ట్రపతి గారు మీరన్న కలగజేసుకునండి మరి రాష్ట్రపతి గారికి విన్నవించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ చేయుత పథకానికి 45 నుంచి 60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు లబ్ధి పొందే విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయుత పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం ప్రతి ఏటా మహిళ ఖాతాలో 18,750 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. ఒక్కో మహిళ 75,000 రూపాయల లబ్ధి పొందడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్, చిట్టిబాబు, ఎంపీడీఓ
విద్యాసాగర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. దాని ఉద్దేశంగానే మనం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఇదే విధానంలో మనం ప్రారంభించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు రావాలి, కానీ ఆయన రాలేని కారణంగా ఇక్కడున్న ఈ నాయకులకి కార్యక్రమాన్ని జరిపించమని ఆదేశించారు. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నాము. దాదాపు మనకి ఇస్తున్న ఈ 75,000లో 18,750 రూపాయలు అనేది ఇప్పుడు ఈ రోజు మనకి ఇస్తున్న మొదటి విడత భాగం. ఇంకా రావాల్సిన 56,250 రూపాయలు 3 విడతలుగా మనకు అందుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ పెట్టుబడి అనేది మొదటి విడత ఇచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు, ఈ 18,000తో నేను చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో నా పెట్టుబడి, నా వ్యాపారం ఇక్కడతో సరిపోదు, మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని. అయితే మాకు దానికి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏ విధంగానంటే బ్యాంకు నుంచి దానికి మిగిలిన 56,250 రూపాయలని కూడా బ్యాంకు ద్వారా మీకు అందచేపించి మీ వ్యాపారానికి ఆటంకం లేకుండా ఆ పనిని మీరు నిర్వర్తించుకునే విధంగా ప్రభుత్వం విడుదల చేసే 3 విడతల బ్యాంకుకి జమ అయ్యేలాగా ఆ విధంగా మనకి సీఎం గారు మనకి ఏర్పాటు చేశారు. అంటే ఇది నిజంగా మనకు ఒకేసారి 75,000 పెట్టుబడి ఇస్తున్నట్టే కదా. ఇక విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోదపు గోవింద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయుతతో మహిళలకు ఆర్థికాభివృద్ధి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎర్రయ్య దొర, శివ, గుప్తా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినం. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు మా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా ఈ 1 సంవత్సరంలోనే చేశారు. అన్ని చేసిన దానికంటే ఈ రోజు చేయడం చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే 45 సంవత్సరాల పైబడిన ఆడ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక చేయూతనిస్తూ ఈ ప్రోగ్రాం తీసుకొని రావడము ఒక చాలా మంచి దినంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడాలి కాబట్టి ఇంతటితో ముగించుకున్నది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలందరికీ, వాలంటీర్స్ కి, పత్రికా విలేకరులకి, వెల్ఫేర్ రెసిడెంట్స్ కి, సచివాలయ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకు సరైనటువంటి అవకాశాలు లేవు. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి వర్తించడం లేదు అని ఆయన చేసినటువంటి సుదీర్ఘమైన పాదయాత్రలో జగన్మోహన్ అన్నకి ఎంతో మంది చెప్తే ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ వైఎస్ఆర్ చేయుతలో మనకి 11,000 పైచిలుకు మంది మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయుతని మనం ఇవ్వగలుగుతున్నాము. 21 కోట్ల రూపాయలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అందుతా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం అభినందిస్తూ, ఎంతో మందికి తెలియని ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పర్సనల్ గా, అంటే దగ్గరగా 3-4 రోజుల క్రితం నేను కలిసినప్పుడు ఆయన మైండ్ సెట్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, అంటే రెగ్యులర్ గా ఉండేటటువంటి రాజకీయ నాయకులకి ఆయనకి చాలా డిఫరెన్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం, స్పష్టం చేసిన మంత్రి సురేష్. ఏపీలో సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. వైఎస్ఆర్ చేయుత మహిళకు ఆర్థికంగా చేయూతనిస్తుంది, మీడియా సమావేశంలో మంత్రి రంగనాథ్ రాజు వ్యాఖ్య. గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తాం,
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్న మంత్రి తలసాని. చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హైదరాబాద్ లో కూర్చొని ట్వీట్లు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు. పోలీసులు కేసీఆర్ కు ఊడిగం చేయొద్దంటూ మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.